యాక్చువల్‌గా ఏందంటే, యుద్ధం ఎవరు గూడా ఇంత సడెన్‌గా ఆపుతారని ఎవరు అనుకోలేదు. హ్మ్. ఇండియాలో గాని, పాకిస్తాన్‌లో గాని యుద్ధం సడెన్‌గా ఆగిపోతుందని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే రోజు రోజుకి పెరుగుతుంది. సో, నిజానికి ముఖ్యంగా ఇండియా చాలా అద్భుతంగా చేస్తుంది. ఆల్మోస్టు కరాచీని కరాచీ మన సీ పోర్ట్ దగ్గర మన షిప్పుల్ని పెట్టేసాము. అక్కడ రెడీగా ఉన్నాయి. అట్లాగే మన బ్రహ్మోస్ వెపన్స్, ఎయిర్ క్షిపణులు ఆహ్, అక్కడ అటాక్ చేసేసాయి. సో, దాదాపు వాళ్ళ 11 ఎయిర్ బేసెస్‌ని ధ్వంసం చేసేసాయి. సో, ఇంకా యుద్ధం అనేది ఇంకొక 2 రోజులు జరిగితే అసలు పాకిస్తాన్ భూభాగంలో కంప్లీట్‌గా మనం ఆక్యుపై చేసుకుంటాం అన్న హ్మ్. పద్ధతిలో మోడీని సపోర్ట్ చేసే ఛానల్స్, మీడియా విపరీతంగా ఊదరగొట్టాయి. సో, అందువల్ల ఎవరు గూడా సడెన్‌గా యుద్ధం ఆగుతుందనుకోలేదు. ఎవరైనా యుద్ధం వద్దంటే కూడా వాళ్ళ మీద దాడులు చేసిన ఇది మనం చూసాం. యుద్ధం వద్దు, శాంతి కావాలనుకున్న అని పెట్టిన వాళ్ళ మీద కూడా దాడులు కూడా చేశారు. అంటే యుద్ధం వద్దంటే ఇది దేశద్రోహం అన్నట్టుగా మాట్లాడారు. అలాంటిది సడెన్‌గా ట్రంప్ ఒక ట్వీట్ చేసేసరికి అందరూ షాక్‌కి గురయ్యారు. ట్రంప్ ఏం చేశాడు? యుద్ధం ఆగిపోయింది. మేమే మధ్యవర్తిత్వం వహించాము. ఎక్స్ట్రార్డినరీ కామన్ సెన్స్, ఇంటెలిజెన్స్ చూపించిన వీళ్ళిద్దరికీ ఆహ్, నేను దాన్నేమంటారు అభినందనలు తెలియజేస్తున్నానని ఆయన ట్వీట్ చేసేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇది అసలు నమ్మాలా వద్దా అన్నట్టుగా అయిపోయింది. దాని తర్వాత 3 గంటల తర్వాత ఏమైంది శుక్రవారం 10న ఇవి ఇవి మన ఆయన ఎవరు విక్రమ్ మిస్రీ ఫారిన్ సెక్రటరీ అనౌన్స్ చేశాడు. సీజ్ ఫైర్ కరెక్టే. వాళ్ళ డీజీఎంఓ, మన డీజీఎంఓ చర్చలు నడిచాయి. సీజ్ ఫైర్ అనేది మేము డిక్లేర్ చేస్తున్నామని చెప్పేసాడు. సో, ఇది షాక్‌కి గురి. ఒక పక్క అక్కడేమో విక్రమ్ మిస్రీ ఏమో ట్రంప్ పేరు ఎత్తట్లేదు. హ్మ్. డీజీఎంసే మీట్ అయ్యారు, అయిపోయిందని చెప్పారు. కానీ డీజీఎంస్ మీట్ అవ్వడం వెనక ట్రంప్ ఉన్నాడు. ఇటు జేడీ వాన్స్ ఏమో మోడీతో మాట్లాడుతున్నాడు. అటు మార్కో రూబియో ఏమో పాకిస్తానీ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌తో గాని, జనరల్ అసీం మునీర్‌తో గాని మాట్లాడుతున్నాడని వార్తలొచ్చాయి. సో, ఇది షాక్‌కి గురి చేసింది. దీని అందరూ గూడా ఏందంటే, ఈవెన్ మోడీని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు గూడా మో దీన్ని నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే, మనం ఏ రకమైన షరతులు, కండిషన్‌లు లేకుండా యుద్ధాన్ని విరమించడం కరెక్ట్ కాదు. మనం ఎందుకు యుద్ధాన్ని విరమించాలి? మనం మంచి పొజిషన్‌లో ఉన్నాం గదా! పాకిస్తాన్ దెబ్బ 2 రోజులు పోతే పాకిస్తానే కాళ్ళబేరానికి వస్తుంది. అప్పుడు మనం కండిషన్‌లు పెట్టొచ్చు. హ్మ్. ఎందుకంటే, మనకక్కడ తీవ్రవాదులు చాలామంది ఇంకా అక్కడే ఉన్నారు. మన డి దావూద్ ఇబ్రాహీం ఉన్నాడు, టైగర్ మెమూన్ ఉన్నాడు, తర్వాత మసూద్ ఆహ్, అజర్ ఉన్నాడు. ఇలాంటి చాలామంది లష్కర్ ఇ తోయిబా అండ్ జైష్ ఇ మొహమ్మద్ ఈ 2 ఆర్గనైజేషన్‌కి సంబంధించి చాలామంది ఉన్నారు గదా! వాళ్ళనెవరు అప్పగించట్లేదు మనకి. ఏ రకమైన కండిషన్స్ పెట్టకుండా మనం ఎందుకు యుద్ధాన్ని విరమించాల్సొచ్చింది అన్నది చాలామందికొచ్చింది. దాంతో కొంత గ్యాప్ తర్వాత మోడీ ప్రభుత్వం మేల్కొన్నట్టు కనబడుతుంది. మేల్కొని రకరకాల కథనాల్ని బయటికి తీసుకురావడం అనేది జరిగింది. అందులో ఇప్పుడు ఒక స్టోరీ వైరల్ అవుతుంది. ఆ స్టోరీ ఏందంటే, మన బ్రహ్మోస్ క్షిపణి అక్కడ పాకిస్తాన్‌లో కిరాణా హిల్స్ అనే ప్రాంతంలో మనవాళ్ళు అక్కడున్న న్యూక్లియర్ స్టోరేజీ ఫెసిలిటీ మీద అటాక్ చేశారు. అవి ధ్వంసం అయిపోయినాయి. అందులో లీక్ కూడా అయ్యి చాలామంది చనిపోయారు. దాంతో భయపడి వాళ్ళు ట్రంప్ కాళ్ళు పట్టుకొని సరెండర్ అయిపోయారు అన్న ఒక కథనాన్ని బయటికి తీసుకొస్తున్నారు. ఓకే. దీన్ని అఫిషియల్‌గా ఎవరు ఖండించట్లేదు. అఫిషియల్‌గా ఖండించట్లేదంటే కన్ఫర్మ్ చేయట్లేదు. హ్మ్. మన ఎయిర్ మార్షల్ ఏకే భారతి ఆయన్ని అడిగారు మీడియా. ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన్ని అడిగారు. ఇలాగా కిరాణా హిల్స్ మీద మనం దాడి చేశామంటే, మీకు ముందుగా థాంక్స్ చెప్తున్నాను. కిరాణా హిల్స్ అనే ప్రాంతం ఉందని కూడా నాకు తెలీదు. ఆ ప్రాంతంలో న్యూక్లియర్ ఫెసిలిటీ ఉందని కూడా నాకు తెలీదు. ఇది నాకు తెలియజేసినందుకు మీకు థాంక్స్ చెప్తున్నానని ఒక సెటైరికల్‌గా మాట్లాడాడు. ఏదేమైనా కిరాణా హిల్స్ అనే ప్రాంతంలో ఏముందో నాకు తెలీదు గానీ, అక్కడైతే మేము ఎటువంటి అటాక్ చేయలేదని ఆయన క్లియర్‌గా అనౌన్స్ చేశాడు. ఇటు పాకిస్తాన్ గూడా వాళ్ళ ఫారెన్ మినిస్టర్ కమ్ డిప్యూటీ సీఎం ఆహ్, ఇషాక్ దార్ ఆయన గూడా క్లియర్‌గా ఏం చెప్పాడంటే, ఒక ఎంప్టీ కొండ మీద మాత్రమే వాళ్ళేశారు తప్ప, మా ఎటువంటి ఎయిర్ బేసులు దెబ్బతినలేదు. వాళ్ళు చెప్తున్నట్టుగా ఇది దెబ్బతినలేదు. ఇదంతా గూడా
భారత్ చేస్తున్న దుష్ప్రచారం, ముఖ్యంగా గోడి మీడియా చేస్తున్న దుష్ప్రచారం అని వాళ్ళు రాస్తున్నారు. వాళ్ళ పత్రికలు ఎక్కడా కూడా ఇదంతా మెన్షన్ చేయట్లేదు. రెండోది వాళ్ళు క్లియర్‌గా ట్రంప్‌కి కృతజ్ఞతలు కూడా చెప్తున్నారు. ట్రంప్ వల్లనే యుద్ధం ఆగిందనేది ఒప్పుకుంటున్నారు. ఆహ్, తర్వాత వాళ్ళు థాంక్స్ గివింగ్ డే అంటే దేవుడికి కృతజ్ఞతలు తెలిపే ఒక రోజును కూడా సక్సెస్ డేని జరుపుకున్నారు. సో, క్లియర్‌గా మేము సక్సెస్ అయ్యాము యుద్ధంలో అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మనమేం చెప్తున్నాం, లేదు వాళ్ళు అణుబాంబు వాళ్ళది లీక్ అయిపోయింది. మనం అటాక్ వల్ల దానివల్ల వాళ్ళ కాళ్ళ బేరానికి వచ్చారని ఒక కథ. దీనికి కన్ఫర్మ్ చేసే ఏది కూడా లేదు. అయితే అసలు ఈ కథనం ఎలా వచ్చింది? న్యూయార్క్ టైమ్స్ కూడా దీని గురించి రాసింది ఇండైరెక్ట్‌గా. సో, ఇక్కడ కూడా మనకి ద కమ్యూన్ గానీ, తర్వాత ఆవాజ్ ద వాయిస్ లాంటి మీడియా సంస్థలు కూడా దీన్ని చెబుతున్నాయి. హ్మ్. అసలు ఏం జరిగింది? నిజంగానే అక్కడ న్యూక్లియర్ ఫెసిలిటీ ఉందా అనేది మనం చూసినప్పుడు, యాక్చువల్‌గా కిరానా హిల్స్ అనేది సర్గోదా అనే ఒక ప్రావిన్స్‌లో ఉంటది పాకిస్తాన్‌లో. ఇక్కడ సబ్ క్రిటికల్ న్యూక్లియర్ టెస్ట్ అనేది 1980స్‌లోనే చేశారు యాక్చువల్‌గా. కిరానా 1 అంటారు దాన్ని. సబ్ క్రిటికల్ న్యూక్లియర్ టెస్ట్ అనేది ఫస్ట్‌లో అక్కడ చేశారు. దాని తర్వాత 98లో మళ్ళీ మనము పోఖ్రాన్ 2 చేసాము. వాళ్ళు కూడా న్యూక్లియర్ టెస్ట్ చేశారు. 98 తర్వాత కన్ఫర్మ్ అయింది. 2 దేశాల్లో